కాంగ్రెస్ జై కాంగ్రెస్ వస్తాం గుర్తుకే అందరికీ నమస్తే. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి ప్రచార రథం రావడం జరిగింది. ఇంకా ఎన్నికలు 15 రోజులు మాత్రమే ఉన్నాయి. మా అన్నలు మా అక్కలు అందరూ వచ్చారు కాబట్టి మీకు 2-3 విషయాలు చెప్తా, కొంచెం జరగండి అమ్మా మీరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పోలేపల్లి గ్రామంలో కానీ కొడంగల్లో కానీ ఒక్కరికన్నా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అమ్మా? ఒక్కరికన్నా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చిందా? కాళేశ్వరం పాలమూడి ఎత్తిపోతల నీళ్ళు వచ్చినాయా? రుణమాఫీ అయిందా? ఏం కాకుండా మళ్ళా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు కేసీఆర్ అని మనం అంటున్నా. నేను కరెక్టేనా కదా? ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ అన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ అన్న ఏమైతాడు? ముఖ్యమంత్రి అవుతాడని మా అక్కలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కోటేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయితే మన కొడంగల్ని ఎవడో వెనకటికి వచ్చి గోసిగాడు దత్తత తీసుకుంటా అని చెప్పిండే గోసిగారు కొడుకు డ్రామారావు. మరి 4 ఏళ్ళు అయితే దత్తత తీసుకోలేదు, కొడంగల్ని సిరిసిల్ల చేయలేదు, సిద్దిపేట చేయలేదు. కుక్కలు చింపిని ఇస్తారాకలాక ఒక్కొక్క మండలాన్ని కూడా ఒక జిల్లాలో కలిపిండు. కావున మళ్ళొక్కసారి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. ఓటుతోనే బుద్ధి చెప్పాలి. సరే, ఆ గోసిగాళ్ళది పక్కన పెడితే మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుందని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు.